నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే మౌనిక. చాలా మందికి అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఈ మధ్యన మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి కదా. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి దేనికి వస్తాయి, ఒకవేళ వస్తే కనుక దీని నివారణ ఏంటి? సో మొదటిగా మోకాళ్ళ నొప్పికి కారణాలు ఏముంటాయి? చాలా మటుకు మోకాళ్ళ నొప్పులు మన వంశపారంపర్యంగా వచ్చేస్తాయి. అంటే మన ఫ్యామిలీలో ఎవరికైతే మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి నుంచి వచ్చేయటం చూస్తూ ఉంటాము. ఇవి కాక మన లైఫ్ స్టైల్ ఎలా అయితే ఉంటుంది, జాయింట్లని ఎక్కువగా వాడకం జరగటము, బరువు ఎక్కువ ఉండటము, లేదా కొన్నిసార్లు స్మోకింగ్ లాంటివి, సిగరెట్ పొగ త్రాగే వాళ్ళకి మోకాళ్ళు, మిగతా రకరకాల జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. వెయిట్ ఎక్కువ ఉండటము, ఒబిసిటీ బాగా ఎక్కువ ఉంటే మోకాళ్ళ మీద లోడ్ ఎక్కువ పడుతూ ఉంటుంది. దానివల్ల మోకాళ్ళు త్వరగా అరిగిపోతూ ఉంటుంది. సో దీనిపైన ఏదైతే లేయర్ ఉందో దాని మీద ఎక్కువ లోడ్ పడినప్పుడు త్వరగా డ్యామేజ్ అయిపోవటము చూస్తూ ఉంటాము. సో ఇవి కాకుండా కొన్ని రకాల జబ్బులు ఉంటాయి. ఆ జబ్బులు ఎలాంటివి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతము. కీళ్ళ వాతం ఎప్పుడైతే వస్తుందో దాని లోపల ఈ జాయింట్ ఏదైతే ఉంటుందో దీని చుట్టూ పక్కన ఉండే ఒక సంచి లాంటి పదార్థం ఉంటుంది. ఈ సంచి నుంచి తయారయ్యే ద్రావకమే మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది. సో ఎప్పుడైతే మనకి దానిలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుందో ఈ లోపల ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది కూడా మనకి చాలా మటుకు పల్చగా అయిపోయి దాని నుంచి చాలా నొప్పి రావటము, ఆ నొప్పి ఉన్న కెమికల్స్ కలిసిన నీరు తగలటం వలన ఈ జాయింట్ అంతా కూడా డ్యామేజ్ అయిపోవటము, ఆ కార్టిలేజ్ అనేది దీనిపైన కవరింగ్ ఉంటుంది, ఇది కూడా త్వరగా కరిగిపోవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ రుమటాయిడ్ ఉన్న పేషెంట్స్కి చాలామందికి ఆస్టియో ఆర్థరైటిస్ కూడా చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది. ఇవి రెండు పక్కపక్కన వెళ్తూ ఉంటాయి. ఇలాగ ఎన్నో రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయి. ఈ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకి ఇది త్వరగా వచ్చేయటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా అసలు ఎక్సర్సైజ్ చెయ్యని వాళ్ళకు కూడా జాయింట్లు త్వరగానే అరిగిపోతూ ఉంటాయి. సో ఇలాగా మోకాలు నొప్పికి కారణాలు ఎన్నో ఉన్నాయి మనకి. సో మోకాలు నొప్పికి కారణాలు ఉన్నప్పటికీ కూడా అసలు ఈ మోకాలు నొప్పిని దగ్గరికి రానివ్వకుండా దూరంగా ఎలా పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనందరికీ. మోకాలు నొప్పిని దగ్గరికి రానివ్వకుండా ఎలా పెడతాము? రెగ్యులర్ డైలీ యాక్టివిటీ అంటే ఉదయం లేవగానే ఒక రొటీన్ పెట్టుకొని మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ జాయింట్ని చక్కగా కదలిక పెట్టుకోవాలి. అంటే జాయింట్ దాన్ని స్ట్రెచ్చింగ్ అంటాము. పూర్తిగా లోపలికి వంచటము, స్ట్రైట్ చేసుకోవటము, రిపీటెడ్గా చేసుకోవటము చేయాలి. రెండవది స్ట్రెంగ్తనింగ్ చేసుకోవాలి. జాయింట్కి చాలా మటుకు శక్తిని ఇవ్వాలి. అంటే ఈ మసిల్కి చాలా బలం పెంచేటట్లు మనం చూసుకోగలగాలి. జాయింట్ స్ట్రెంగ్తనింగ్ రెండోది. మూడోది వచ్చేసేసి జాయింట్ మీద వెయిట్ ట్రైనింగ్ చేయాలి. కొంతవరకు లోడ్ తీసుకునేలాగా జాయింట్కి అది చేసుకోవటము, లోడ్ తీసుకోవటము. మూడోది దీనికి స్టామినా పెంచుకోవాలి, ఎండ్యూరెన్స్ ట్రైనింగ్ అని అంటాం. ఎక్కువసేపు మనం పని చేయగలగాలి అంటే జాయింట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కలిపి చేసుకుంటూ ఉంటే చాలా మటుకు దీన్ని దూరంగా పెట్టుకోవచ్చు. ఇది ప్రతిరోజు చెయ్యాలి. ఉదయము సాయంత్రం కూడా వీలైతే కనీసం 2 సార్లన్నా మనము ఎక్సర్సైజ్ కాస్త చేసుకుంటూ ఉంటే జాయింట్ చాలా హెల్దీగా ఉంటుంది. వీటన్నిటికంటే మించి కూడా మనం తినే ఆహారం చాలా ఇంపార్టెంట్. ఆహారంలో కామన్గా జరిగేది ఏంటి అని అంటే ఎక్కువ రెడ్ మీట్ కానీ, ఎక్కువ ఆల్కహాల్, ఎక్కువగా స్మోకింగ్, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి జాయింట్లు త్వరగా అరిగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత జాయింట్లో ఇన్ఫ్లమేషన్ త్వరగా పెరుగుతూ ఉంటుంది. దీనికి ప్రతిగా మనం ఏం చేయాలి? జనరల్గా వెజిటేరియన్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ మనం ఏదైతే తీసుకుంటామో అది యూజువల్గా మంచిగానే ఉంటుంది. వీటితో పాటు ఫిష్, తర్వాత అదర్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి తీసుకుంటే జాయింట్ హెల్త్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మామూలుగా మనము మల్టీ విటమిన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ కంట్రోల్లో పెట్టుకుంటే కనుక త్వరగా జాయింట్లు డైట్ పరంగా మనము కాపాడుకోవటానికి వీలవుతూ ఉంటాయి. ఇవి కాకుండా వేరే ఇంకేమన్నా జబ్బులు ఉన్నాయా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి జబ్బులు కానీ అటువంటి ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటిని తగ్గించుకోవాలి. ఇలాగా జాయింట్ని కాపాడుకోవటానికి చాలా రకాల పద్ధతులు ఉంటాయి.